ఇలాంటి క్రౌడ్ ప్లేస్ లో సఫికేట్ గా ఉంటుందని తెలిసి కూడా నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కావాలని. అదే రానా బర్త్డే షాపింగ్ కావాలని. వాట్ ఈస్ దిస్ రానా? నీ స్టాండర్డ్ లో షాపింగ్ కావాలంటే అన్ని బ్రాండ్స్ కలెక్షన్స్ మన ఇంట్లోనే పెట్టేవాడిని కదా. అబ్బా డాడ్, నాకంత టైం లేదు. ఓకే, సెండ్ మీ అమౌంట్ ఆన్లైన్. నువ్వు చేసే షాపింగ్ కి ఆన్లైన్ లో ఏం సరిపోతాయి మ్యాన్? వెయిట్. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అమెరికన్ ఎక్స్ప్రెస్. ఇదొక్క చాలు డాడీ, మొత్తం కొనేస్తా. ఏ మ్యాన్, అట్లీస్ట్ 2-3 lakhs అన్న బిల్ చేయాలి. కీప్ మై స్టాండర్డ్ అలైవ్. ఓకే డాడీ. ఏంటో వీడు, ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఖర్చు బెటరా అంటే చాలా అంటాడు. మీరు చాలే అనేంత వరకు ఖర్చు పెట్టడానికి నేనున్నాను కదా. అమ్మయ్యా, డబ్బులు పోతే పోయినాయి కానీ షాపింగ్ తీసుకెళ్ళుంటే టైం వేస్ట్ అయ్యేది. టైమ్ ఈజ్ మోస్ట్ ప్రెసియస్ దాన్ మనీ. అదే ప్రత్యక్ష దైవం కదండి, నా దేవుడు లేకుండా హౌ కెన్ ఐ గో? చలో. ఇదిగో వెయ్యి, జాగ్రత్తగా 3 జతల బట్టలు కొనుక్కో. బర్త్డేకి బట్టలంటే ఎట్లుండాలి డాడీ? కనీసం ఫస్ట్ కాపీ అయిన ఉండాలి కదా. దీంతో జాంగలు కూడా రావు డాడీ. ఎందుకు రావో నేను కూడా చూస్తా, మీరు ఓండి. పదరా, 2 seconds టైం ఇస్తున్నా, నీకు కావాల్సిన తెచ్చుకపో. బిల్ ఎంత బాబు? 3 షర్ట్లు 3 పాయింట్లు కలిపి మొత్తం 5500 అయింది మేడం. 3 పాయింట్లు ఎందుకురా? ఒక్క పాయింట్ మీద 3 షర్ట్లు వేసుకో భయ్యా. 2 పాయింట్లు లేపాయి. బిల్లు 3000 ఒక మేడం. ఏందయ్యా నువ్వు? ఒక్క షర్టు 100 రూపాయలు, పాయింట్ 150 రూపాయలు, మొత్తం కలిపి 450 కదా. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఇదేం రైతు బజార్ కాదు, బట్టల షాప్. అంత తక్కువకి ఎట్లా ఇస్తారు? అవులేగా, రైతు బజార్లో బేరం ఆడుకునే దానిలో కనిపిస్తున్నారా నీకు? ఫోన్ చేయరా, శంకర్ అన్నకు ఫోన్ చేయి. ఈ ఏరియాలన్నీ షాప్ ఎట్లా నడుస్తుందో చూస్తా. మ్యామ్ సారీ మ్యామ్, నేను అట్లా అనలేదు. కావాలంటే 2000కి ఫైనల్ చేసుకున్నాం. 450కి ఇంకో 50 ఎక్స్ట్రా, 500 చేసుకో. అన్యాయమమ్మా. మేడం మరి అంత తక్కువ కంటే సరే 1000 రూపాయలు ఇచ్చేయండి. వీడిట్లినర్రా, శంకర్ అన్నకు ఫోన్ చేయి. అది శంకర్ అన్న నంబర్. శంకర్ అన్నకు ఫోన్ చేస్తాను. సార్ 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 ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ఫైనల్ ప్రైస్ 800 మేడం. ఇచ్చేసేయ్. థ్యాంక్ యూ బ్రో. సారీ, బ్యాలెన్స్ 200. 200. ఈ రాత్రికి బీరు సెట్. ఇంత మాట్లాడినందుకు కమిషన్. ఈ ఇయర్ బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా బా? అట్లీస్ట్ ఒక 5 crores ఖర్చు అవుతుంది. మంచిదే కదా బా, మనం కలిసి చేసేద్దాం. అవును, మన రానా ఏం చేస్తుండు బా? హీఈస్ డూయింగ్ హిస్ ఇంజనీరింగ్, ఓక్సన్ యూనివర్సిటీ. ఓహో, నెక్స్ట్ ఇయర్ అబ్రాడ్ పంపిద్దాం అనుకుంటున్నాను. హాయ్ అంకుల్. హాయ్ రానా. ఫాస్ట్ గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే రానా, బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి కదా. అవును అంకుల్, కానీ లైఫ్ ని కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఇట్ టేక్స్ సమ్ టైం. కరెక్టే. అయినా మన రానా చాలా షార్ప్ బావా. టూ మచ్ మెచ్యూర్, వెరీ ఇంటెలిజెంట్. అబ్బబ్బబ్బా అబ్బా, బ్రేవ్ బాయ్ అనుకో. అంకుల్. అంకుల్ ఏంటి రానా, మామయ్యాను. ఐ హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ విషయము నువ్వు నాకెందుకు చెప్తున్నావు? ఇంత పొగుడుతున్నారు కదా, మా డాడీ దగ్గర బిజినెస్ డీల్ తో పాటు మీ కూతురుతో వెడ్డింగ్ డీల్ కూడా మాట్లాడుతున్నారేమో అని ముందే చెప్తున్నా అంకుల్. సరే బాయ్ అంకుల్. రానా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ బావా. నీ లోపల ఉన్న విషయం కరెక్ట్ గా చెప్పాడు కదా. సిగ్గుపడకు, అసహ్యంగా ఉంటది. అంతా మంచిదేనా బా? అంతా మంచిగానే బావా. నా బిడ్డ మొన్ననే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది బా, ప్లేస్మెంట్ లో జాబ్ కూడా కొట్టింది. అబ్బా, నా కోడలు బంగారం బావా. నీ కొడుకు ఏం చేస్తుండు బా? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది మామా, విత్ 60%. ఇంజనీరింగ్ అయిపోయింది కదా, తర్వాత తమరు ఏం బేకబోతున్నారని. లంగాగాడు బావయుడు చక్కగా చదువుకొని జాబ్ కొట్టి ఇంటిని ఉద్ధరిస్తాడనుకుంటే ఆవరగాళ్ళెక్కని తిరుగుతున్నాడు. ఇట్లా అవలగాండ్లా తిరిగితే ముందు ముందు ఇల్లు రేట నడుపుతావురా. నాకదే పరేషాన్గా ఉంది బావా. వీడు చదువు కోసం అప్పు చేసి మరీ పైసలు కట్టినా. రేయ్, నువ్వు ఇట్లనే ఉంటే నీకు పిల్లని ఎవరు ఇస్తారా? చల్, బయటోడో పిల్లనిస్తే నేనెందుకు చేసుకుంటా మామా? ఆల్రెడీ ఒక పిల్లని ట్రాక్ లో పెట్టినా. అచ్చుకుపుచ్చుకులు కూడా అయిపోయినాయి, అది వేరే విషయం. చూయి, బయటోళ్ళేం కాదు, మనోళ్ళే. అదే మామ కూతురుంది కదా, ఆమెకి నాకు సెట్ అయిపోయింది. ఆల్రెడీ ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసేసుకున్నాం. పిల్లకి పిల్ల, పైసకి పైసా. డాడీ మన ఫ్యూచర్ సెట్. కట్నం గురించి ఏమన్నా ఉంటే మాట్లాడేసుకో.
బేబీ ఇజ్ ఇట్ ఓకే నేను మీ ఇంటికి రావడం? హే చిల్, ఫీల్ లైక్ యువర్ హోమ్. పదా. హాయ్ ర్యాన్స్, హూ ఇస్ షీ? షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. ఓ క్రేజీ. ఎలా చూసుకుంటున్నాడమ్మా మా వాడు? హీఈస్ వెరీ నైస్ గాయ్ అంకుల్, చాలా బాగా చూసుకుంటాడు. నా కొడుకు నా పేరు నిలబెడుతున్నట్టున్నాడు. ఓకే, యు గైస్ హ్యావ్ ఫన్. నాకు చిన్న మీటింగ్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని ఐ విల్ జాయిన్ యూ పీపుల్. ఓకే బాయ్ బాయ్. హే రానా నేడు చూద్దామా? ఓకే రానా. ఇంట్లో మీ మమ్మీ లేరా? ఉన్నారు. ఆ, ఇంట్లో మీ మమ్మీ ఉంటే నీ రూమ్ లకు నన్నెందుకు తీసుకొచ్చావు? నువ్వు ఎందుకంత పానిక్ అవుతున్నావు? హాయ్ ర్యాన్స్. షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ వాచింగ్ రానా నాయుడు. హాయ్ క్యూటీ. హాయ్ ఆంటీ. అయినా ఏంట్రా నువ్వు ఫుడ్ లేకుండా సీరియసా? ఓకే ఐ విల్ ఆర్డర్ వెయిట్. ఏ క్యూటీ, నీకు నాన్ వెజ్ ఓకేనా? ఓకే ఆంటీ. ఓకే ఐ విల్ ఆర్డర్ పఫ్ పిజ్జా ఫ్రమ్ బ్రాడ్వే. నేను కిట్టి పార్టీకి వెళ్తున్నా, యూ పీపుల్ ఎంజాయ్. బాయ్ బాయ్. అరే ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళడం అవసరమా? మా ఇంట్లో నా గర్ల్ ఫ్రెండ్ లేదని నా ఇజ్జత్ తీస్తురు. ఇప్పుడు నా ప్రతాపం చూపిస్తా. అరే అరే ఇంకెప్పుడైనా వెళ్దాం రా. మా ఫ్రెండ్ అని చెప్పి మేనేజ్ చేస్తా, ఓకేనా? పద. మా మమ్మీ మస్తు కూల్ ఉంటుంది తెలుసా. నన్ను అడిగే ముందు ముందు వెనకాల ఆలోచించుకోవాలి కదా. అంతలో ఫైర్ అవుతున్నావు. వారైతుంది. అరే 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 ఇది మీ ఇల్లురా. అబ్బు నీకు ఒక దండమే. అయిపోయేవరా నువ్వు? రేయ్, నువ్వేనా నా పర్సులోంచి 500 రూపాయలు తీసింది? రాత్రి బీరు బిర్యానీ కోసం తీసుకున్నా డాడీ. అదే బుక్స్ రికార్డ్స్ కోసం తీసుకున్నా డాడీ. గాడిద నాకు. మీ అమ్మని పర్సులో పైసలు తీసావా అని అడిగా. కుక్కను కొట్టు కొట్టిందిరా, దెబ్బకి బట్ట బ్లాస్ట్ అయింది. ఎక్కువ మాట్లాడితే గుండు చేయించాల్సి వస్తుంది. నీ పని రాత్రి రాయల్ స్టాక్ వేసి వచ్చి చెప్తాను రా. ఈ అమ్మాయి ఎవరు? నమస్తే అంకుల్. మా ఫ్రెండ్ డాడీ. కాఫీలు టిఫిన్లు బాగా చేసి వెళ్ళమ్మా. వీళ్ళమ్మ బాగా పెడుతుంది. నీకుందిరా, చెక్కెత్తరు నిన్ను. మీ మమ్మీ ఫుల్ ఫైర్ లో ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతా, నన్ను వదిలే. అరే ఎవర్రా అమ్మాయి? ఫ్రెండ్. అమ్మాయిలను రోడ్ల మీద దిప్పడమే కాకుండా ఇంటికి కూడా తీసుకొస్తావురా? మమ్మీ ఆమె నా క్లాస్మేట్ మమ్మీ. వాళ్ళ ఇంట్లో టైం పాస్ అయితలేదని మన ఇంటికి తీసుకొచ్చిన. ఆహా, మన ఇల్లు టైం పాసా? పోయి బాసన్లు దొంపమాను, బట్టలు ఉతుకోమాను. అట్లా కాదా ఆంటీ? అయినా పిల్ల చూడనికి బాగుందిరా. నాకొక కూతురుంటే సేమ్ ఇట్లనే ఉంటదేమో, నాలాగా తెల్లగా. అవును మమ్మీ, అయినా నీకు ఆమె ఉట్టలేదు కదా, మా అత్త కొట్టింది. నువ్వు లైట్ తీసుకో. నాకు బిడ్డ కాకపోయినా నీకు చెల్లవుతుంది, నువ్వు కూడా లైట్ తీసుకో. కాఫీ తాగుతావా అమ్మా? కాఫీలు టిఫిన్లు బాగా చేసి వెళ్ళమ్మా. వీళ్ళమ్మ బాగా పెడుతుంది. వద్దా ఆంటీ? పర్లేదు తాగమ్మా, ఇది మనిల్లే. మీ అన్నయ్య కాఫీ మంచిగా పెడతాడు. పోరా, చెల్లికి నాకు కాఫీ దేపో. నువ్వు పదమ్మా, వాడివి చిన్నప్పటివి చీమిడి ముక్కు ఫోటోలు చూపిస్తా, పద. బాయ్ అన్నయ్య. మీరు మాత్రం మీ ఇంటికి మీ గర్ల్ ఫ్రెండ్స్ దేకండి, లవర్లను చెల్లెలు చేసి పడేస్తారు. అరే కాఫీ వస్తుంది. డాడీ, హౌ వాజ్ యువర్ బిజినెస్ ట్రిప్? సూపర్ నాన్న, క్లయింట్స్ డీల్ ఓకే అన్నారు. క్రేజీ, కంగ్రాచులేషన్స్ డాడీ. వీ నీడ్ టు సెలబ్రేట్ డాడీ. లెట్స్ ప్లాన్. డాడీ, ఆర్ యూ హ్యాపీ? అదేం డాడీ, యూ క్రాక్డ్ ఎ బిగ్ డీల్. హ్యాపీగా ఎందుకు లేరు? యూ నీడ్ టు బి హ్యాపీ రైట్? నోరా, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఒకప్పుడు డబ్బులుంటే ఏదైనా కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు, హ్యాపీగా బతకొచ్చు అనుకున్నానురా. పగలు రాత్రి తేడా లేకుండా డబ్బులు వెనకాలే పడున్నానురా. ఒక స్టేటస్ సంపాదించుకున్నాను. అమ్మయ్యా, అనుకున్న దానికంటే డబ్బులు ఎక్కువ వచ్చాయి అని పక్క తిరిగి చూసుకుంటే పక్కన ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులకు వయసు అయిపోయింది. కట్టుకున్న భార్యతో గొడవలు, కొడుకుతో ప్రేమగా మాట్లాడుతూ కాళ్ళు ఒత్తించుకోవాల్సిన వయసులో ఇదిగో మిషన్ని వాడాల్సి వస్తుంది. నీతో ప్రేమగా మాట్లాడే టైమే దొరకట్లేదురా నాకు. కానీ ఒకటి మాత్రం నిజం, డబ్బులుంటే ఏదైనా కొనొచ్చు గాని మనిషి మనసుని, మనసులోని మనశ్శాంతిని కొనలేకపోతున్నాం. అవి నా దగ్గర లేవు కాబట్టి హ్యాపీగా ఉండలేకపోతున్నాను. నువ్వు మాత్రం డబ్బెనకాల పరిగెత్తకురా.
మనశ్శాంతిగా బతకడం నేర్చుకో. వాడికి కూడా ముక్కలేవే. అండి వేస్తున్నాను. డాడీ నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నా డాడీ. అవునా? ఎంత ఖర్చు అవుతుంది నాన్న? ఒక 25 lakhs దాకా అవ్వచ్చు డాడీ. ఇక్కడ ఆవారాగా తిరిగే బదులు అక్కడ మాస్టర్స్ చేసినా మంచి ప్యాకేజ్ వస్తుంది డాడీ. ఫ్యూచర్ బాగుంటుంది. సరేరా, ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బులతో పంపించేస్తాను. సరే డాడీ. ఎక్కడికండి పంపించేది? ఈ ఇల్లమ్మితే మనం ఎక్కడుంటాము? నీ బీటెక్ అయ్యి 1 year అవుతుంది. ఒక్క జాబ్ కూడా తెచ్చుకోకుండా కనీసం ఇల్లెలా నడుస్తుందని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. 25 లక్షలంటే ఉన్న పలంగా ఎక్కడి నుండి తెస్తాంరా? సరేరా, ఈ ఇల్లు అమ్మి నిన్ను పంపిస్తాము. మేమేదో ఒక కిరాయి కొంపలో బతుకుతాము. మళ్ళీ మనకంటూ ఒక సొంతిల్లు కొంటావా? అదంతా వాడు చూసుకుంటాడే. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. అది కాదండి. ఇన్ని రోజులు మంచిగానే బతికినాం, ఇప్పటి నుంచి అడ్జస్ట్ అవుతూ బతుకుతాం. దాంట్లో ఏముంది? డబ్బుల గురించి ఎక్కువ ఆలోచించకరా. ఆ ప్రాసెస్ ఏదో నువ్వు స్టార్ట్ చెయ్యి. డబ్బులు నేను చూసుకుంటాను. సారీ డాడీ, ఇన్ని రోజులు ఇంటి గురించి పట్టించుకోలేదు. తప్పు నాదే. అయినా ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు డాడీ. నేను ఎక్కడికి వెళ్ళను. నేనే ఏదన్నా జాబ్ సంపాదించి మీకు బరువు తగ్గిస్తాను. సారీ డాడీ. ఈ క్షణం నా కొడుకు నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు కాబట్టి బాగుంది. కానీ వాడు అనుకున్న లైఫ్ వాడికి ఇవ్వలేకపోతున్నందుకు ఒక తండ్రిగా ఓడిపోయాను. కేవలం డబ్బు వల్లే.